నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. ఎన్టీపీసీ కృష్ణానగర్లో వీర హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత మాచడి మహేందర్ గౌడ్ ఆధ్వర్యంలో యువత భారీగా పాల్గొని అద్భుతమైన బైక్ ర్యాలీ నిర్వహించారు. జై హనుమాన్ నినాదాలతో కృష్ణానగర్ ప్రాంతం మార్మోగింది. గోదావరికని చౌరస్తాకు చేరుకున్న ర్యాలీకి బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కోదండ రామాలయం నుంచి మారుతినగర్ హనుమాన్ దేవాలయం వరకు యాత్ర కొనసాగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏప్రిల్ 2న జరగనున్న హనుమాన్ జయంతి వేడుకలో ప్రతి హిందూ బంధువు పాల్గొని హిందూ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. जय बोलो भारत माता की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की भारत माता की जय भारत माता की जय श्री राम అందరికీ నమస్కారం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఏప్రిల్ 2వ తేదీన జరిగే హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ దళ్ గోదావరికని శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయయాత్ర స్థానిక కోదండ రామాలయం నుండి మారుతినగర్ హనుమాన్ టెంపుల్ వరకు బైక్ ర్యాలీగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న యువకులందరూ హిందుత్వాన్ని ఐక్యతను చాటడానికి పూనుకొని అందులో భాగంగా ఈరోజు స్థానిక కృష్ణానగర్ నుండి మా ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్ నుండి దాదాపుగా ఇప్పుడు కనిపిస్తున్న ఈ యువ హిందూ శక్తి యువకులందరం సన్నద్ధమై బైక్ ర్యాలీగా మున్సిపల్ జంక్షన్ నుండి చౌరస్తా మీదుగా కోదండ రామాలయం చేరుకొని అక్కడ నుండి ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న అన్ని కాలనీలో నుండి అందరూ అక్కడ బైకులతో సామూహికంగా ముందుకు సాగుకుంటూ హిందుత్వ ఐక్యతను చాటుకుంటూ జై శ్రీరామ్ అనే నినాదాలను శత్రు దేశాలు సైతం తల్లడిల్లే విధంగా ప్రపంచానికి మన హిందుత్వాన్ని చాటి చెప్పే విధంగా హనుమాన్ టెంపుల్కి అక్కడికి చేరుకొని రేపు ఏప్రిల్ 2న జరగబోయే మన హిందుత్వ హనుమాన్ జయంతిని హిందువులందరూ ఐక్యంగా జరుపుకోవాలనే ఒక నానుడిని, ఒక నినాదాన్ని, ఒక ఐక్యతను చాటి చూపేందుకు ఈరోజు మేమందరం సన్నద్ధమైనం. మాకు ఈ అవకాశాన్ని కల్పించిన బజరంగ దళ్ మరియు విశ్వ హిందూ పరిషత్ మరియు స్థానిక యువకులు, ఆర్ఎస్ఎస్, అదేవిధంగా వివిధ యూతులు, గోదావరికని, ఎన్టీపీసీ, కృష్ణానగర్, రామగుండం నుండి విచ్చేసిన యూత్ సభ్యులందరికీ పేరు పేరున హిందుత్వ నమస్కారాలు తెలియజేస్తూ జై బోలో భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించుకోబోతున్నాం. హిందూ సందర్భంగా మన రామాలయం నుంచి, కోదండ రామాలయం నుంచి మారుతినగర్ అభయాంజనేయ స్వామి ఆలయం వరకు బైక్ ర్యాలీ ఉంటుందండి. దయచేసి అందరూ హిందువులు పాల్గొనాలి. మన హిందూ ఐక్యతను చాటడానికే ఇది ముఖ్య ఉద్దేశం. ఖచ్చితంగా ఈ టైంలో ఇది కావాలి కాబట్టి దయచేసి పిల్లలు, పెద్దలు, యువకులు అందరూ కంపల్సరీ పాల్గొనాలి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జయంతికి జిల్లా నుండే కాకుండా తెలంగాణ నలుమూలల నుండి దీక్షాపరులు వేకువజాము నుండే కొండపైకి వచ్చి మాల విరమణ చేసి పుష్కరిణిలో స్నానములు ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించి లడ్డు ప్రసాదం తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో చికెన్ షాప్స్ బంద్, పౌల్ట్రీ కంపెనీలు డిమాండ్స్ ఒప్పుకునే వరకు బంద్ పాటిస్తున్నట్టు తెలిపిన చికెన్ షాప్స్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాష్, సెక్రటరీ జహాంగీర్ మరియు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర అధ్యక్షుల గారు, చికెన్ సెంటర్ రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు నాగర్ కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు అంతటా కూడా చికెన్ వ్యాపారాలు బంద్ చేసుకోవడం జరిగింది. ఇంటిగ్రేటెడ్ కంపెనీ వారు చేసిన తీరుకు పౌల్ట్రీ రైతుల పరిస్థితి అస్తవ్యస్తం అయిపోయింది. అదేవిధంగా చికెన్ సెంటర్ వ్యవస్థను కూడా అస్తవ్యస్తం చేయడానికి వాళ్ళు పూనుకొని పెత్తందారి వ్యవస్థగా చేసుకుంటూ చికెన్ సెంటర్లను కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడానికి చిన్న చిన్న వ్యాపారాలను మమ్మల్ని అందరినీ తొక్కిపాడేస్తున్నారు. దీనికి నిరసనగా నాగర్ కర్నూలులో నాగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న స్నేహ చికెన్ సెంటర్స్ కూడా మాకు చెప్పిన ఒకటే మాటకు మాకు కూడా వాళ్ళు గౌరవం ఇచ్చి వాళ్ళ దుకాణాలను బంద్ చేసి మాకు మద్దతు అందించినందుకు స్నేహ రామరెడ్డి గారికి పేరున నాగర్ జిల్లా తరఫున చికెన్ సెంటర్లు అందరూ కూడా చేతులెత్తి మొక్కుతున్నాం. చాలా ధన్యవాదాలు అతనికి. అతని చేతిలో కొన్ని వందల కుటుంబాలు జీవిస్తున్నాయి. అదేవిధంగా ఆలోచన చేసుకుని మమ్మల్ని కూడా చికెన్ వ్యాపారులను తగిన మార్జిన్ను పేపర్కు వచ్చే విధంగా ప్రకటించి మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పి అతనికి విజ్ఞప్తి కూడా చేస్తున్నాము. ఇదే విధంగా అన్ని కంపెనీలు కూడా ఒకే తాటిపైకి వచ్చి మార్జిన్ ఇప్పించే విధంగా ప్రయత్నం చేసి పేపర్ ప్రకటన చేస్తే మేము చాలా సంతోషిస్తాం. వాళ్ళకు ఎప్పటికీ రుణపడి కూడా ఉంటామని చెప్పి ఆలోచన చేస్తున్నాము. ఈ బంద్ అనేది వాళ్ళు ప్రకటించకపోతే ఇదే విధంగా కొనసాగుతుంది, ఎన్ని రోజులైనా కొనసాగుతుంది. ఇది ఈరోజు ఆరంభం మాత్రమే. రేపటి నుంచి ప్రతి దగ్గర ధర్నాలు, ఏ పౌల్ట్రీ ఇంటిగ్రేటెడ్ కంపెనీవి కానీ ఏ ట్రేడర్వి కానీ బండ్లు నాగర్ కర్నూలు జిల్లా ఆధీనంలోకి రాకుండా కట్టుదిట్టం చేయడానికి అందరూ మూకుమ్మడిగా ప్రయత్నం చేస్తున్నాము. కావున మా యొక్క విజ్ఞప్తిని స్వీకరించి అందరూ కూడా చికెన్ సెంటర్ యజమానులు బంద్ చేయడం జరిగింది. మా విజ్ఞప్తిని విన్నపించుకొని విఎన్ఆర్ కూడా బంద్ చేసి మాకు సహకరిస్తున్నారు. మిగతా పెద్ద యాజమాన్యాలు కూడా మాకు సహకరించి మాకు మార్జిన్ ఇప్పించాలని చెప్పి అని కోరుకుంటున్నాం. చికెన్ సెంటర్ల ఐక్యత, చికెన్ సెంటర్ల ఐక్యత, చికెన్ సెంటర్ల ఐక్యత. గోదావరిఖనిలో వెలిసిన శ్రీ హేమలంబ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం మొదటి వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారి పావనం జోగు కార్యక్రమం భక్తి పారవశ్యంతో ఘనంగా నిర్వహించారు. పవిత్ర వేడుకలో భాగంగా ఎన్టీపీసీ కృష్ణానగర్లోని మంతని మున్సిపల్ 3వ వార్డు కౌన్సిలర్ మాచిడి రాజుగౌడ్ మరియు ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్ అధినేత మాచిడి మహేందర్ గౌడ్ వారి స్వగృహంలో అమ్మవారికి జోగు సమర్పించడం విశేషంగా నిలిచింది. కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు మరియు మేరుగు యాదగిరి గౌడ్, బాలసాని స్వామి గౌడ్, వంగ శ్రీనివాస్ గౌడ్, పొన్నం విజయ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
మా బాస్ ఉన్నాడు కదా సర్వాంతరి యాదవ్ ఉంటే అందరం ఉన్నట్టే. అన్నయ్య రమేష్ తొందర ఇచ్చి అట్లే నాకు చూడాలి మన జై రేణుకా మాతాకి ఇక మమ్మల్ని అటు ఇటు కొంచెం ఇంత కట్ట వెన్ను తీసుకో ఉన్నాయి 10,000 పెట్టిన అంటే
ఆర్జీవన్ ఏరియా 2025-26 వార్షిక లక్ష్యంలో 82% ఉత్పత్తి సాధించినట్లు జీఎం లలిత్ కుమార్ తెలిపారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మార్చి నెలలో 4,09,100 టన్నుల లక్ష్యానికి గాను 2,61,223 టన్నులు ఉత్పత్తి చేసి 64% సాధించామని చెప్పారు. వార్షికంగా 44.90 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 36,63,986 టన్నుల ఉత్పత్తి నమోదైందన్నారు. ఈసారి 1.58 ల్యాక్ టన్స్ చేసి 79% ఉన్నారు. దాదాపు గత సంవత్సరం మీద 20 అందులో మహేందర్ కోలింగర్ గారు తనిఖీ కూడా చేయొచ్చు. అది దయచేసి పేపర్ కానీ మీరేదో దొంగ సమానం నేరం చేసినా తప్పు చేసిన వారికి శిక్ష పడుతుంది. కానీ కొద్దిగా ఇది మంచి సందర్భం కూడా మీకు గుర్తు చేస్తున్నాం. ఇకపోతే మా డిపార్ట్మెంట్ తరఫున ప్రమోషన్స్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ మార్చ్ కానీ ఫస్ట్ సెప్టెంబర్ ఇచ్చేటి ఒక 124 మందికి ఇచ్చినాం. అట్లాగే 160 మంది బదిలీ వర్కర్స్ భూపాలపల్లి ఈపీ ఆపరేటర్ సంబంధించిన కానీ ఈపీ విషయానికి వస్తే ఉద్యోగాలు ఒక మన ఏరియాలోనే ఉద్యోగం 20 లక్షలు తీసుకున్నారు. డిపెండెంట్స్ ఇక్కడ చేయబడ్డారు. తర్వాత మొత్తం మీద హెల్త్ కార్డ్స్ 276 ఇప్పటి వరకు ఇస్తాం. తర్వాత ఈ 10 లక్షలది వడ్డీ స్కీమ్ కింద 746 మందికి శాంక్షన్ చేయబడ్డాయి. తర్వాత స్పోర్ట్స్ విషయంలో కోలిండా లెవెల్లో సేవా విషయంకి వస్తే మొన్ననే మనం కోర్సులు కూడా ప్రారంభించిన కార్యక్రమం నిర్వహించాం. అందులో లాస్ట్ ఇయర్ అయితే 600 మందికి ట్రైనింగ్ ఇవ్వబడ్డది. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం నడుస్తుంది, ఎండింగ్ కూడా వస్తుంది. అందరికీ నమస్తే. ఆర్థిక సంవత్సరము 25-26 నిన్నటితో ముగించింది. మార్చి ముగిసింది 31తో. దీనికి సంబంధించి ఆర్జీవన్ ఏరియాకు సంబంధించి ప్రొడక్షన్ టార్గెట్ 44.9 లక్షలు ఇవ్వగా ఆర్జీవన్ ఏరియా సిహెచ్పి నుంచి 55.1 లక్షల యొక్క డిస్పాచ్ జరగడం జరిగింది. ముఖ్యంగా సిహెచ్పి వాళ్ళు గత సంవత్సరం చేసిన 44 లక్షలకు గాను ఈసారి 55 లక్షలు చేసి 24%తో వృద్ధి సాధించడం జరిగింది డిస్పాచ్ విధంగా. ఇది కాకుండా ఓపెన్ క్యాస్ట్ 32 లక్షల టార్గెట్ గాను వారు ఆ టార్గెట్ని 22 రోజుల ముందే సాధించి మార్చి 31 కల్లా 34 లక్షల టన్నుల డిస్పాచ్ సాధించి వాళ్ళు 107% ముందున్నారు. దీనికి కృషి చేసిన ఈ రకంగా ఏరియాలో గాను, ఇది కాకుండా మిగిలిన మైన్స్ వాళ్ళు కూడా ఎవరికి సంబంధించిన వారు మైన్ల వాళ్ళు ప్రతిభ కనిపించారు. గత సంవత్సరం మీద మెరుగుదల కల్పించారు. ఈ యొక్క లక్ష్యాల సాధనలో ఉత్పత్తిలో, ఉత్పాదకతలో, సేఫ్టీలో చేస్తున్న ఉద్యోగులు, సూపర్వైజర్లు, అధికారులందరికీ సింగరేణి కాలనీస్ ఆర్జీవన్ ఏరియా తరఫు నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే వివిధ యూనియన్ నాయకులందరూ కూడా, గుర్తింపు సంఘం నాయకులతో సహా కార్మికుల సమస్యలను, పని స్థలాల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించి కార్మికులు యొక్క పని స్థలాల్లో ఉన్న సమస్యలను తీర్చడంలో ప్లస్ ఉత్పాదన సాధించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మరొక విషయము, ఆర్జీవన్ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్లో సెంటర్లో ఇప్పటికే మన కంపెనీ ద్వారా వివిధ రకాలైన ట్రైనింగ్లు ఇచ్చి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. ఇది కాకుండా కొత్తగా ఈ మైన్ క్లోజర్ ఫండ్ అనే ఫండ్లో నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి యొక్క అనుమతుల మేరకు సుమారు 6 కోట్లతో ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పచెప్పి ప్రతి సంవత్సరం కూడా 1000 మందికి ఒక క్యాలెండర్ ప్రకారంగా వివిధ కోర్సుల్లోని ఆర్జీవన్, గోదావరి కానీ, రామగుండం చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజల యొక్క నిరుద్యోగ యువతకు ఉపాధి అందించే యొక్క భాగంగా సుమారు సంవత్సరానికి 1000 మందికి వివిధ కోర్సుల్లో క్యాలెండర్ కోర్సు ప్రకారం 6 కోట్ల ఫండ్తోని ప్రణాళికలు పైన అధికారుల కోసం పంపిపోతున్నాం త్వరలో.
కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గుజ్జారి రమేష్ ఆధ్వర్యంలో వార్షిక మహాజన సభ. ఇందులో ఖర్చులు ఆమోదించడం గురించి, అదేవిధంగా నూతన మెంబర్షిప్ కోసం మరియు అదేవిధంగా పంట మార్పిడి వల్ల కూడా లాభాలు ఎక్కువ ఉంటాయి, దీనివల్ల రైతులు ఎక్కువ లాభాలను చూడొచ్చని మాట్లాడారు. అదేవిధంగా పలు అంశాలపై రైతులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచ్లు మరియు మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ మాట్లాడారు. 1,88,211 రూపాయలు. ఎన్డీసీసీ బ్యాంక్ నుంచి విడ్రా 6,74,539 రూపాయలు. ఎన్డీసీసీ బ్యాంక్ కరెంట్ అకౌంట్ నుంచి 1,62,38,216 రూపాయలు. కరెంట్ అకౌంట్ విత్ డెస్కాప్ నుంచి 78,40,574 రూపాయలు. కరెంట్ అకౌంట్ విత్ మార్జిన్ అకౌంట్ నుంచి 94,24,247 రూపాయలు. అనామత్ ఇవ్వవలసిన ఖాతా నుంచి టీఎస్ మార్కెట్ నుంచి 54,57,971 రూపాయలు. సోమాన్ బ్రదర్స్ నుంచి 10,68,000 రూపాయలు. ఓంకార్ మాల్ నుంచి 8,19,000 రూపాయలు. ఎల్లంకి రాజమౌళి నుండి 36,22,800 రూపాయలు. ఇఫ్కో నుండి 6,73,440 రూపాయలు. సస్పెన్స్ దుబాయ్ మెంబర్స్ 70,808 రూపాయలు. కృష్ణ ఏజెన్సీ నుంచి 63,48,800 రూపాయలు. భాగ్యలక్ష్మి ట్రేడర్స్ నుంచి 18,25,000 రూపాయలు. వార్తక ఆదాయం అంటే మన వరధాన్యంపై వచ్చిన కమిషన్ 93,37,586 రూపాయలు. బ్యాంక్ బిల్డింగ్ కిరాయి 1,40,000 రూపాయలు. షాపింగ్ కాంప్లెక్స్ కిరాయిలు 1,13,000 రూపాయలు. గోడౌన్ కిరాయి 21,000 రూపాయలు. షేర్స్పై డివిడెండు మనకు వచ్చింది 1,85,420 రూపాయలు. ఈ రకంగా లాభ నష్టంల ఖాతా 8,002 రూపాయలు. దీని డీటెయిల్స్ సేల్ ఆఫ్ ఫార్మ్స్ నుంచి 3,000. ఎన్టీసీసీ బ్యాంక్ ఎస్బీలపై వచ్చిన వడ్డీ 503 రూపాయలు. ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ 4,499 రూపాయలు. ఇట్లా 8,002 రూపాయలు. అయితే మనకు సంఘానికి వచ్చిన జమ మొత్తం 21,11,44,866 రూపాయలు. అంటే మనకు ఆ సంవత్సరంలో ప్రారంభ నిల్వ 31,518 రూపాయలు కాగా మొత్తం 21,11,76,380 రూపాయలు ఈ సంఘానికి వచ్చిన మొత్తం జమలు. సంఘం నుంచి ఖర్చు మనం సభ్యులకు చెల్లించిన వాటాదానం 1,07,176 రూపాయలు. బ్యాంకులో డిపాజిట్లు ఎన్డీసీసీ బ్యాంకులో ఎస్బీ అకౌంట్లో 3,97,322 రూపాయలు. ఎన్డీసీసీ బ్యాంక్ కరెంట్ అకౌంట్లో 1,67,59,466 రూపాయలు. ఎన్డీసీసీ బ్యాంక్ ఎస్టీ వాటాదానం చెల్లించింది 3,02,000 రూపాయలు. కరెంట్ అకౌంట్ విత్ డెస్కాప్లో 80,43,468 రూపాయలు. కరెంట్ అకౌంట్ విత్ మార్జిన్ అకౌంట్లో జమ చేసింది 97,15,919 రూపాయలు. ఎన్డీసీసీ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు మనవి 20 లక్షల రూపాయలు. బ్యాంకులో చెల్లించిన రుణములు క్రాప్ లోన్లపై చెల్లించిన అప్పులు 6,20,043 రూపాయలు. ఎల్టీ అప్పులు 34,008 రూపాయలు. ఆర్ఎస్పీ గోడౌన్ అప్పులు 3,41,025 రూపాయలు. లోన్ అండ్ డిపాజిట్పై చెల్లించిన 24 లక్షలు. ఇంతకుముందు రైతన్నలు చెప్పిన సమస్యలు వాటిపైన ఒకసారి దృష్టి పెట్టి మన సొసైటీని అభివృద్ధి పదంలో నడిపేయాలని సిఇఓ గారికి తెలియజేస్తాం. మహాజన సభకు అధ్యక్షత వహిస్తున్న ఇన్ఛార్జ్ చైర్మన్ అయిన రమేష్ గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథులుగా మన గ్రామ సర్పంచ్ స్వాతిక గారికి, మరియు అదేవిధంగా మన అన్ని గ్రామాల తిజాల్పూర్ జొన్గామ గ్రామ సర్పంచ్ అయిన సీన్ గారికి, షేర్పల్లె గ్రామ సర్పంచ్ గారికి, దేవయ్య గారికి, మరి అదేవిధంగా మల్కాపూర్ సర్పంచ్ గారికి, తియాల్పూర్ సర్పంచ్ అమ్మగారికి, పేరు తెలియదు కాబట్టి తియాల్పూర్ గ్రామ సర్పంచ్ గారికి, మరియు ఉప సర్పంచ్ గారికి, మరి యొక్క కోనాపూర్ సర్పంచ్ గారికి, మరి అదేవిధంగా ఫిలిం బోర్డ్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా రాజు గారికి, అదేవిధంగా మన బ్యాంక్ మేనేజర్ గారికి, మీ అందరికీ కూడా వేదికపై అలంకరించిన మన చైర్మన్ గారు చెప్పినారు చైర్మన్ గారికి వేదిక పైన అలంకరించిన పెద్దలందరికీ కూడా పేరు పేరున మన సొసైటీ రైతాంగ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మన ఇప్పటిదాకా పెద్దలందరూ కూడా సలహా సూచనలు ఇచ్చారు. అందరూ కూడా వెరీ హ్యాపీ. మీ యొక్క సూచనల సలహా ప్రకారమే ఈ సొసైటీ నడుస్తుంది కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా రైతులమే. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా రైతులే. ఇక్కడ వేదికపై కూర్చున్న వాళ్ళంతా రైతు నుంచే ముఖ్యమంత్రి రైతుండో, లీడర్ రైతులు, అందరు రైతులు. సమస్య అందరికీ కూడా ప్రతి
ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి కూడా వ్యవసాయం చేసే వ్యక్తి కాబట్టి కోట్ల ఆదాయంతో అంటే ఉన్న అప్పులన్నీ కట్టినాం కాబట్టి 2 కోట్ల ఆదాయంతో ముందుంటుంది కాబట్టి ఇదంతా కూడా రైతుల యొక్క శ్రమ కృషి. ప్రతి పైసా కూడా రైతుదే. ప్రతి పైసా ఖర్చు పెట్టాలంటే కూడా ఆలోచించి ఖర్చు పెట్టవలసి వస్తుంది కాబట్టి మొన్నటిదాకా మేమంతా కూడా మా పాలకవర్గం ఉన్నది ప్రతి దాన్ని క్షుణ్ణంగా చూసి క్షుణ్ణంగా చెప్పడం కూడా జరుగుతుంది కాబట్టి 1 రూపాయి వేస్ట్ పోకుండా రైతులకు లాభం. అక్కడ ఏమన్నారు కొంతమంది పోయినా సరే అన్నారు ఒకరు ఇప్పుడు తాడ్పత్రులు కొంత సొసైటీ నుంచి పెట్టాలంటే కొంత పైసలు పెట్టాలి. రైతుల ఉత్పత్తిదారుల సంఘం అనేది కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సంఘం ఏర్పడిన తర్వాత మనము నిజామాబాద్ డిస్టిక్లోనే మెంబర్షిప్ 750 మెంబర్షిప్ అత్యధిక మెంబర్షిప్ చేసిన యొక్క సొసైటీ ఏది అనంటే మన బీబీపేట సొసైటీ. ఇందులో మేము ఏదో సూచనలు సలహాలు ఇచ్చినాం మీ అందరూ డైరెక్టర్లు అందరం కూడా. కాకపోతే సిబ్బంది మన సిఇఓ గారు మరి ఒక సిబ్బంది వీళ్ళందరూ కూడా 24 గంటలు శ్రమించి 750 మంది మెంబర్లను చేయడం చాలా గొప్ప విషయం. వీరికి రైతాంగ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి సార్. ఎందుకంటే వాళ్ళ కృషి అమోఘమైనది. ఎందుకంటే ప్రతి రైతు దగ్గరికి పోమని చెప్పినాం. మేము కూడా అక్కడ ఉన్న విలేజ్లలో లీడర్లకు పెద్ద మనుషులకు కూడా చెప్పినాం. అది కూడా ఒక సంఘంగా ఉంటుంది కాబట్టి అది కూడా ఏంటంటే ఆ యొక్క సంఘ సభ్యులు అందులో కూడా అభివృద్ధి చెందితే అందులో డివిడెండ్ కూడా ప్రతి సంఘ సభ్యునికి కూడా వస్తుంది కాబట్టి అది మంచి ఆలోచనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అమౌంట్ ఇస్తుంది కాబట్టి అది మంచిగా ఉంటుందని చెప్పి ఆ యొక్క ప్రతి విలేజ్ నాయకులకు కూడా చెప్తే వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించి 750 మెంబర్షిప్ మన డిస్టిక్లోనే ఫస్ట్ మనది మొదటి స్థానంలో ఉన్నది కాబట్టి ఈ యొక్క చేసిన దానికి ఈ యొక్క సిఓ గారికి మరియు ఈ యొక్క సొసైటీ యొక్క వాళ్ళందరికీ కూడా పేరు పేరున రైతాంగ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మన యొక్క బ్యాంక్ మేనేజర్ గారు వారి యొక్క సేవ ఎందుకంటే కర్షక మిత్ర లోన్ మన బ్యాంకు 90 మందికి ఇవ్వడం జరిగింది. 4,90,00,000 మందికి. ఎంత 4,90,00,000 రూపాయలు 90 మందికి ఇవ్వడం. ఎవరికైనా సరే ఎకరా ఉన్నా సరే 2 లక్షలన్నర వాళ్ళు చెప్పిన యొక్క నామ్స్ ప్రకారం తీసుకెళ్ళండి. ఆయన లోన్స్ కంపల్సరీ ఇమీడియట్లీ అక్కడ కాకుండా మేము డిస్ట్రిక్ట్లో చేయించి చెప్పి అక్కడికి వెళ్ళి ఇప్పించడం కూడా జరుగుతుంది. వెహికల్ లోన్స్, డైరీ లోన్స్, పోల్ట్రీ లోన్స్ కావాలంటే మీ నుంచి రిక్వెస్ట్ చేయండి. నా నుంచి నేను కూడా బీపీపీ నుంచి ఫార్వర్డ్ చేస్తాను. ఇప్పుడు అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి రైతులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు వీళ్ళు అర్ధవార్షికది మనకు చెప్పిండ్రు జమ ఏంటి ఖర్చు ఏంటి మీరు అందరూ విన్నారు. అందులో ఏమైనా ఉంటే మీకు క్వశ్చన్ చేయండి. మీకేమైనా ఫెసిలిటీస్ కల్పించాలని మీరు కొన్ని కోరుకున్నారు. అందులో చేయగలిగిన ఈ సొసైటీ కానీ వాళ్ళకు ఉన్న హెడ్ ఉంటే వాళ్ళతో కోఆర్డినేషన్ అయ్యి మీకు మంచి జరిగేలాగా చేస్తామంటున్నారు సార్. మరి వాళ్ళు ఏదైనా అడిగినటువంటి కళ్ళాలు కానీ ఇంకేదన్నా ఉంటే అంటే నాకు వీటి మీద ఐడియా లేదు. ఇక్కడ విన్నటువంటి ఏమన్నా ఉంటే మాత్రం వాళ్ళకు మంచి జరిగేలాగా వెసులుబాటు కల్పించాలని మిమ్మల్ని వాళ్ళ తరపున నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆ రకంగానే కొన్ని జరిగితే కూడా మేము అట్లనే అక్కడనే ఎవరైతే వాళ్ళ యొక్క ఇక్కడ ఎంట్రీ చేసుకుంటారు పొల్లు లేని ఎన్ని ఉన్నాయి ఆ బ్యాగులకు కూడా అవి కూడా కట్ చేయకుండా చూసినాము. ఆయన కూడా చూసిండు జరిగింది. థ్యాంక్ యూ అన్న. మాట జరిగింది వాస్తవం. ఇప్పుడు మాజీ చైర్మన్ అయినటువంటి బాయికాడి బాలయ్య గారు మరి అమూల్యమైన సందేశాన్ని పర్సనల్ ఇన్ఛార్జ్ రమేష్ గారు మరి బీవీపేట గ్రామ సర్పంచ్ మరి అన్ని గ్రామాల సర్పంచ్లకు మరి రైతులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అయ్యా ఇప్పుడు మన రైతులు అడిగేది కరెక్టే. వారికి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు పరదాల గురించి మీరు పేర్లు రాసుకోండి. మేము సేనారెడ్డి గారు కానీ మట్టశీన్ కానీ మేము సాయి కానీ పోయి బ్రాండెడ్ ఎంత సైజు ఓలకు అవసరం ఉంటుందో ఇది నోట్ చేసుకోండి. ఇంపార్టెంట్ ఇవి ఎంత సైజు పరదాలు అవసరం ఉంటాయో అవి మేము హైదరాబాద్ ఖర్చు లేకుండా మా కార్లలో పోయి బుక్ చేసి మీరు పేర్లు నమోదు చేసుకోండి. అవి బుక్ చేసి ఎంత సైజు కావాలా ఎంతమంది కావాలా అవి మేము బుక్ చేసి ఈసారి ఈ సీజన్కి వచ్చేటట్టే హైదరాబాద్ వెళ్ళి మనం డబ్బులు కట్టాలా. బుక్ చేసుకున్న వాళ్ళు వచ్చి డబ్బులు కట్టి తీసుకెళ్ళాలా. కానీ ముందుగా కొంత పర్సెంటేజ్ తీసుకోవాలి. బుక్ చేసినవి వచ్చి ఇన్నే ఉండి మళ్ళీ తీసుకెళ్ళకపోతే ప్రాబ్లం అవుతుంది. సొసైటీ మీదే పడుతుంది.
బాడెన్ బుక్ పేరు నామోదు చేసుకొని 1000-2000 కట్టించుకోండి. అవి కట్టించుకొని ఆ పరదాలు ఇట్లా ఇట్లా గురితే చినిగిపోయేది కాదు, లారీ మీద కప్తారు చూడు, ఆ సైజ్ పరదాలు ఉంటాయి. అటువంటి అవసరం ఉన్న వాళ్ళకు అటువంటి బుక్ చేసుకుంటే 10 సంవత్సరాలు వారికి రైతుకు ఉపయోగపడుతుంది. మరి అదే మిగిలినట్టు ఏంది మనకు జీపీకి అటాచ్ చేద్దామా లేదా అన్ని ఊర్లలో కూర్చుండబెట్టి కమిటీలు కూర్చుండబెట్టి సరే గవర్నమెంట్ నుంచి నిధులు రాస్తాయి, ఆ నిధులకు మనం కొన్ని సొసైటీ ట్యాప్ చేసి మళ్ళీ ఆ కళ్ళాలు పోద్దామా, జాగాలు ఏడున్నాయి అవన్నీ ఒక కమిటీ మనం విలేజ్ లో కూర్చుండి నిర్ణయం తీసుకోవాలి. మనంతలో మనం అది పోయమంటే కాదు పోదు కాకి లెక్కలు అవుతాయి. సాబ్ ఇది 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 ఇంపార్టెంట్, ఇది రాసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఈ సీజన్కే చేద్దాం, డబ్బులు తీసుకోండి. ఒక్కటి. రెండవది, ఇప్పుడు మన తమ్ముడు అడిగిండు ఏమని, మాకు 30,000 ఇస్తున్నారు, స్పెషల్ ఆఫీసరే బ్యాంకులు ఇస్తున్నాయి, కానీ 30 కాకుండా ఈ మహాజన సభ తీర్మానం చేస్తున్నాం, వాళ్ళకు కూడా 50,000 ఇవ్వండి. మహాజన సభ తీర్మానం చేయండి, 50,000 వచ్చేది రైతే కదా బతికేది, వాళ్ళకి కూడా ఇచ్చినట్టు చేయండి. మళ్ళీ ఇంకొకటి, మీరు ఒకటే అన్నారు యూరియా విషయంలో పెద్ద వాళ్ళకి వస్తున్నాయి, చిన్న వాళ్ళకి వస్తున్నాయి కాదు, పట్టోళ్ళకి ఏర్పడుతుంది బాధ. అందరికి రావాలా యూరియా. నరేందర్ గారు గారికి, మాజీ చైర్మన్ ఇంద్రసేన్ రెడ్డి గారికి, బాలయ్య గారికి, వివిధ గ్రామాల సర్పంచ్లకు, రైతులకు, ముఖ్యంగా ఏంటంటే నేను సర్పంచ్గా గెలవక ముందే చెప్పిన సేనరెడ్డి సార్ నేను గెలవగానే మాకు లోడ్ మసాలా దిగాలంటే దిగిపించినందుకు చెప్తున్నాను సేనరెడ్డి సార్కు. మరి ముఖ్య విషయం ఇంకోటి ఏంటంటే జనగామను మెయిన్ సెంటర్గా తీసుకొని అంబర్పేట్, మాదాపూర్, చిత్రాంపల్లి కలిపి ఒక సొసైటీ చేయాలని కోరుతూ నేను సభాముఖంగా నిర్మాణం చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభకు విచ్చేసినటువంటి అతిరథ మహారథులకి, అలాగే రైతులకి అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. నానా రకాల అంటే రైతుకే సమస్యలు ఉంటాయి. మనం చూస్తాం, ఒక చిన్న ఫోన్ తయారు చేసిన వ్యక్తికి ఆ ఫోన్ రేట్ ఫిక్స్ చేసుకునే అర్హత గతం నుంచి మనకు వస్తుంది. కానీ రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చుకునే మన దేశంలో లేదు. కానీ దయచేసి రైతులు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పంట మార్పిడి జరగాల. ఫస్ట్ పంట మార్పిడి జరగనంత వరకు ఇట్లాంటి ఎన్ని సభలలో పాల్గొన్నా, ఎన్నిసార్లు ధర్నాలు చేసినా, ఎంతమంది మీదికి మనం ఏం చేసినా మన బతుకులు మారాయి. ఎందుకంటే మన ఉమ్మడి జిల్లాలోనే తీసుకుందాం, ఇప్పుడు అంకాపూర్, అన్సాపూర్ అక్కడ సైడ్ వెళ్తే అదే రైతు కుటుంబం ఎట్లా ఉంది, మన దగ్గర పనిచేసే మనం పండించే పంటకు మన కుటుంబాలు ఎట్లా ఉన్నాయి మనం గమనించాలా. కాబట్టి పంట మార్పిడి ఖచ్చితంగా జరగాల. జరగనంత వరకు ఏ ఆఫీసర్ ఏం చేయలేడు, ఏ లీడర్ ఏం చేయలేడు. మనం మన కుటుంబాలను నిర్ణయించుకొని మనకు ఎకరం భూమి ఉంటే ఆ ఎకరం భూమిలో ఏ పంట పడుతుంది, వరి తప్ప. సరే వానాకాలం వరేసినావు బాగానే ఉంది, యాసంగి వచ్చేసరికి వరేసినావు, ఆ 2 సార్లు వేసిన తర్వాత మన కల్టివేట్ సరిగా జరగదు. ఆ 2 సార్లు వరేస్తే యూరియా అంటున్నారు. యూరియా చల్లడం వల్ల మనకెంత నష్టం జరుగుతుంది భూమికి? భూమికే నష్టం. మనం యూరియా కోసం ఫైట్ చేస్తున్నాం. ఫస్ట్ యూరియాను చల్లడం తగ్గించాలా. తగ్గించినప్పుడే వరికి యూరియా చల్లడం వల్లనే నానా రకాల రోగాలు వస్తాయి. మన మా మందాన్ని ఈ మందాన్ని విపరీతంగా ఖర్చులు పెట్టి యూరియా చల్లుతాం, మళ్ళా దానికి వస్తుంది రోగం. కాబట్టి మనం యూరియా చల్లడం తక్కువ చేసి నానో యూరియా చల్లడం ఎక్కువ చేయాలా. మన యూరియా మన దేశంలో తయారు కాదు. యూరియా మన దేశంలో తయారు కాదు కాబట్టి ఇతర దేశాలు అన్నిసార్లు మనకు కావలసినంత ఇస్తుందని మనం చెప్పలేము. ఒకసారి తక్కువ అవుతుండొచ్చు, ఒకసారి ఎక్కువ అవుతుండొచ్చు. ఇప్పుడు చూడండి, మక్క పంట వేయండి. మక్క ఈరోజు మక్కల ధర 2,400 రూపాయలు ఉంది, ఒక క్వింటల్ మక్క. అప్పుడు సొసైటీ ఏం చేస్తుంది అంటే సొసైటీకి కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక లోడ్ కోసము లేబర్ను తీసుకొచ్చి పెట్టలేము, ఒక లోడ్ కోసము ఇది చేయలేము. మనం రైతులు మనమే మన ఊర్లో డిసైడ్ చేసుకోవాలా. పక్కకు పోతే రైతు సంఘాలు ఏర్పడతాయి, కానీ మన దగ్గర రైతు సంఘాలు లేవు.
మనము గ్రామ గ్రామాల రైతు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి. చేస్తే పండుతుంది అనుకుందాం, ఆ ఏరియా మొత్తం వరే వేయాల. ఒక ఏరియా ఉంటుంది మక్కేయాల. ఇందాక అన్న చెప్పినట్టు ఒక ఏరియాలో మొత్తం కూరగాయలు వేస్తే ఈరోజు కూరగాయలు మనమే మన ఊర్లోనే మనం వ్యవసాయం చేసి మనం కూరగాయలు కొంటున్నాం. ఇంతకుముందు కొంటుంటిమా? మనము చెరుకు పెడితే చెరుకు గెరలల్లా టమాటా పెట్టేది, వంకాయ పెట్టేది, మిరప చెట్టు పెట్టేది. మన పంటను మనమే తినేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. రైతు అనేది ఈజీకి అలవాటు పడ్డాడు. దయచేసి ఎందుకంటే నేను రైతునే, నేను ఒక 5 ఎకరాలు చెరుకు పెట్టినా, నా చుట్టుపక్కల ఎవరు చెరుకేయలేరు. నా చుట్టుపక్కల ఎవరు చెరుకేయకపోతే నా చెరుకు మొత్తం 5 ఎకరాల చెరుకుకు 85 టన్నుల చెరుకు వచ్చింది. 5 ఎకరాల చెరుకు ఎన్ని టన్నులు రావాలా? ఒక ఎకరానికి కనీసం 35 టన్నులు రావాలా, 40 టన్నులు రావాలా? అంటే మనం పంట వేసే విధానంలో మనం చేంజ్ కావాలా. తప్పుగా అర్థం చేసుకోకండి. మనం వేరే వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాము, మనల్ని అలసుగా తీసుకుంటున్నారు వ్యాపారస్తులు కానీ ఎవరైనా సరే. మనమే పంట మార్పిడి చేసి మనం కరెక్ట్ చేస్తే మన దగ్గరికి వ్యాపారస్తుడు వస్తాడు ఖచ్చితంగా. ఈరోజు అన్న చెప్పిండు ఇందాక సీనన్న, అదే రైస్ మిల్క్ పోతే 2 కిలోలు తక్కువ చేస్తే కొన్నాడు. ఎందుకు కొంటాడు? మనం మనసు అయిపోయినాం వాళ్ళకి మనం మనసు అయిపోయినాం కాబట్టి తక్కువ చేస్తే తీసుకున్నాడు. ఇక్కడ బీబీపేట పరిధిలా ట్రాక్టర్లు పెట్టి ఒక్కొక్కరు 2 లక్షల రూపాయలు పెట్టి మన రైతులే మిషన్లు కొంటే ఏ ఒక్కరికినాక మిషన్ అది వాడుకోలేరు. ఇదే మనం కొద్దిగా ఈ వాగు దాటితే ఇంకొక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పోతే అక్కడ పోయి చూడండి మీరు, ప్రతి ఒక్క రైతు జాలి పడతాడు. 41 పెద్దపల్లి జిల్లా గోదావరికని బార్ అసోసియేషన్ ఎన్నికల్లో బల్మూరి అమరేంద్రరావు అధ్యక్షుడిగా, గుజ్జేటి సత్యనారాయణ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. మంగళవారం జరిగిన ఎన్నికల్లో 243 మంది సభ్యుల్లో 228 మంది ఓటు హక్కు వినియోగించారు. అధ్యక్ష పదవికి అమరేంద్రరావుకు 105 ఓట్లు లభించగా సమీప ప్రత్యర్థి తోటం సతీష్ 78 ఓట్లు పొందారు. ప్రధాన కార్యదర్శిగా సత్యనారాయణ 102 ఓట్లతో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్గా కుడిది వెంకటేష్ ఎన్నికయ్యారు. విజయవంతంగా తన ఓటుని సంతబాటులో అప్పుడంటే ఎంప్లాయ్ ఇప్పుడు ఎంప్లాయ్ కదా, దేనికైనా లీవ్ దొరికి కొంచెం లేట్ అవుతాను. ఫోన్ వేయాలి మ్యాక్సిమం 2 మినిమం మ్యాక్సిమం. కిరణ్జీ షానవాస్ ఇదిరా షానవాస్ కిరణ్ దాంట్లో ఒక నిమిషం ప్లీజ్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మా గోదంట భరితంగా జరిగిన ఎలక్షన్లలో 15 మంది గెలవడం జరిగింది. మా భారత్-కు వీరి యొక్క సేవలు ఎంతో అవసరము. గౌరవ ప్రెసిడెంట్గా అమరేంద్రరావు గారు, వైస్ ప్రెసిడెంట్గా కుడిది వెంకటేష్, మా జనహిత తరఫున గౌరవ ప్రెసిడెంట్ గారిని
ప్రారంభమై 26 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం కూడా గోదావరికని బార్ అసోసియేషన్కు న్యాయవాదుల సంఘానికి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో గోదావరికనిలో ఉన్న న్యాయవాదులందరూ కూడా ఒక మంచి కార్యవర్గం ఉండాలి. ఈ యొక్క గోదావరికని న్యాయవాదులకు గౌరవాన్ని కల్పించే కార్యవర్గం కావాలి, న్యాయవాద వ్యవస్థకు గౌరవాన్ని కల్పించే కార్యవర్గం కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు జరిగిన ఎన్నికలలో నన్ను గోదావరికని బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ప్రతి ఒక్క న్యాయవాదికి కూడా నా సోదరీమణులైన న్యాయవాదులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ యొక్క ఆశతోటి వాళ్ళు పనులు జరుగుతాయని చెప్పి ఆశించారో, ఏ వ్యవస్థ కోసం వాళ్ళు ఆశించారో వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళు కోరిన కోరికలు ఏవైతున్నాయో ఈ యొక్క వ్యవస్థ బాగు కోసం అని చెప్పి స్థానిక ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో వెంటనే వారిని కలిసి ఈ యొక్క గోదావరికని ఉన్న కోర్టుల అభివృద్ధి కోసం, అదేవిధంగా న్యాయవాదుల అభివృద్ధి కోసం అని చెప్పి వారి సహకారాన్ని తీసుకొని, ప్రభుత్వ సహకారాన్ని తీసుకొని న్యాయవాదులందరి సంక్షేమం కోసం అని చెప్పి, అభివృద్ధి కోసం అని చెప్పి, వాళ్ళ గౌరవం కోసం అని చెప్పి, వాళ్ళ యొక్క సమగ్రతను అదేవిధంగా డిగ్నిటీని కూడా కాపాడి ఒక గర్వంగా గల్లెగరేసుకొని తిరిగే విధంగా న్యాయవాది అంటే, వకీల్ సాబ్ అంటే ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ఈ యొక్క వృత్తి గౌరవాన్ని కూడా నా కార్యవర్గంలో ఉన్న అందరి సహకారంతో ఈ యొక్క ఆ నిర్ణయంతో నేను పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తూ, నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇస్కాన్ నిర్వహించిన భగవద్గీత వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్లో గోదావరికని కృష్ణవేణి స్కూల్స్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఫిబ్రవరి 3న జరిగిన ఆన్లైన్ పరీక్షలో 95% పైగా మార్కులు సాధించిన విద్యార్థులను జిల్లా స్థాయిలో టాపర్లుగా ఎంపిక చేశారు. 8వ తరగతి విద్యార్థి రిష్విక్ జిల్లా సెకండ్ టాపర్గా నిలిచే విజయాన్ని సైకిల్ బహుమతితో పురస్కరించారు. 5వ తరగతి విద్యార్థులు రోషన్, మన్విక్, షాన్వి, 6వ తరగతి విద్యార్థులు అవంతిక, సహస్ర, 8వ తరగతి దుర్గశ్రీ, వాసవి, 9వ తరగతి సమీక్ష, అన్వేష్ స్కూల్ టాపర్స్గా ఎంపికై బహుమతులు, సర్టిఫికెట్స్ అందుకున్నారు. The schools in Godavarikari have participated in that the all children secured the best position in our Krishnaveni group of schools. Congratulations to all my dear children. Clap your hands, children. Give them a big round of applause, girls. Everyone, clap your hands. హరే కృష్ణ. సో నా పేరు ప్రేమరాజ్ చైతన్య దాస్. మేము ఇస్కాన్ హ్యాబిట్స్ హైదరాబాద్ నుంచి మేము వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్ బేస్డ్ ఆన్ భగవద్గీత. సో భగవద్గీత ఆధారంగా మనం పిల్లలకు చిన్నప్పటి నుంచే నైతిక విలువలు భగవద్గీత నుంచి నేర్పిస్తూ ఉంటాము. సో అలాగే కాంపిటీషన్ పెడతాం భగవద్గీత నుంచి. సో అలా ఈరోజు మనం ఇక్కడ ఈ కృష్ణవేణి స్కూల్లో డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చింది. సో చాలా సంతోషంగా ఉంది. సో ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలకు నైతిక విలువలు భగవద్గీత నుంచి నేర్పిస్తే వాళ్ళు పెద్ద అయ్యాక సొసైటీకి చాలా మేలు చేయగలుగుతారు వాళ్ళు. సో అది మా ఉద్దేశం. సో ఇస్కాన్ సంస్థ నుంచి మాకు ఇది భగవద్గీత ప్రచారం అనేది ఇలా అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో, ఐటీ కంపెనీస్లో చేస్తూ ఉంటాం ఇలా. సో హరే కృష్ణ. థ్యాంక్ యూ.
పేదలకు అండగా నిలిచే ప్రముఖ వ్యక్తి వ్యాల హరీష్ రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని చౌరస్తాలో అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం గంగానగర్లోని స్వాగత్ గార్డెన్లో హరీష్ రెడ్డి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు, విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తారని, రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేయడమే తన ఏకైక లక్ష్యమని తెలిపారు. పెద్దంపేట ఉప సర్పంచ్ మన శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అక్కచెల్ల రామగుండం యువ నాయకుడు, జన హృదయ నేత, ఇంకా ఎన్ని చేసినా తక్కువనే అన్నది. మీరు ఇలాంటి థ్యాంక్ యూ. మన గౌరవనీయ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా టీపీసీకి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాం. అందరూ వందనాలు. అదే అక్క అన్న ఒకసారి అందరూ స్వాగత్ గార్డెన్ రండి అమ్మా, తిరగచ్చు. ఫోటోలు దిగుతాం అక్కడ. స్వాగత్ గార్డెన్ అందరికీ అవకాశం ఇస్తాడు. Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Happy birthday! Jindabad! 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 Jai Harisana! Jai Harisana! Jai KTR! Happy birthday! Happy birthday! Happy birthday! Harisana! Happy birthday! Harisana! Happy birthday! Harisana! Happy birthday! Harisana! Now go get side kunna ba side Harisana side bye kara nahi
ఇక్కడికి వచ్చేసినటువంటి నా మిత్రులు, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, కేసీఆర్ సార్ అభిమానులు, కార్యకర్తలు, కేటీఆర్ గారి అభిమానులు, హరీష్ రావు గారి అభిమానులు అందరికీ కూడా పేరు పేరుగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నాను. మాజీ కార్పొరేటర్ రైతశివ గారు స్టేజ్ మీద రండి. ఒక ఫౌండేషన్ స్థాపించి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో దాన్ని ఆ ఫౌండేషన్ ని తన భుజాల మీద వేసుకొని నడిపిస్తున్నటువంటి కార్యకర్తలందరూ, ముఖ్యంగా సిరి రమేష్ గారు, తర్వాత కొండా సురేష్ గారు, రవికుమార్ గారు, యుగేందర్ గారు, వీళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రండి. మిత్రులందరూ కూడా ఎవరైనా పేర్లు వచ్చి తీసుకెళ్లే ప్రక్రియలో మీరందరూ కూడా భాగమైనారు కాబట్టి దయచేసి పైకి రండి. ఉదయ్ వచ్చేసినటువంటి మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఎందుకంటే రాత్రి 7:30-8 కావస్తుంది. ఇంత లేట్ నైట్ కూడా మీరందరూ వేచి చూస్తూ ఈరోజు మరి నా మీద, కేసీఆర్ సార్ మీద, కేటీఆర్ గారి మీద అభిమానంతో ఈ బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక సంకల్పంతో ఇక్కడికి వచ్చినటువంటి నా మిత్రులందరికీ, అభిమానులందరికీ, ఫాలోవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను గడిచినటువంటి 4 సంవత్సరాలుగా ఇక్కడ ఒక ఫౌండేషన్ పెట్టి మరి పేదలకు సాయం చేద్దామని ఒక సదుద్దేశంతో అమెరికాలో ఉన్నప్పటికీ చాలా మందికి స్కాలర్షిప్స్ అయితేనేమి, ఎడ్యుకేషన్ సంబంధించిన స్కాలర్షిప్స్ అయితేనేమి, ఆటో డ్రైవర్లకు అయితే కొన్ని మరణించినటువంటి కుటుంబాలకు దురదృష్టవశాత్తు వారికైతేనేమి, ఎవరికైనా వైద్య ఖర్చులకి నిమిత్తం ఖర్చులకైతేనేమి, లేకపోతే మన ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీ సోదరులందరికీ వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు అయితేనేమి, ఇట్లా చాలా వర్గాలకి, చాలా మందికి, అందరికీ ఒక సెక్యులర్ భావజాలంతో ప్రతి ఒక్కరికి కూడా సేవ చేసుకుంటూ 4 ఏళ్ళుగా మీ అందరి ముందున్నాను. నేను గడిచినటువంటి 9 నెలల క్రితం నేను కూడా అమెరికా నుంచి రావడం జరిగింది. అమెరికాలో 18 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా ఉన్నాక ఇక్కడ రామగుండం ప్రజలందరూ అక్కడ నేర్చుకున్నటువంటి తీరు నచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై స్పందించాలని ఒక మంచి గుణంతో ఇక్కడ చాలా ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారాలు 2 ఏళ్ళు పోరాటాలు చేద్దామన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ముఖ్యంగా ఉన్నటువంటి 4 పరిశ్రమలు. ఈ 4 పరిశ్రమల్లో మరీ ముఖ్యంగా నిరుద్యోగత పెరిగింది. ఈరోజు సింగరేణిలో చాలా సమస్యలు, వాటి జోలికి నేను బోధించుకోలేదు. నా పుట్టినరోజు మీరు అందరూ కూడా ఈ స్పీచ్ చేయడానికి రాలేదు. కాకపోతే ఒక్కటి మాత్రం నేను ఇళ్లకు వెళ్ళినాక ఒక్కటి ఆలోచించుకోండి, అత్తగారు అమ్మగారు అందరూ ఒకటి ఆలోచించుకోండి. 2.5 ఏళ్ల క్రితం రేవంత్ రెడ్డి గారు, స్థానికంగా మక్కన్ గారు అనేకమైనటువంటి తప్పుడు వాగ్దానాలు చేసిన 4 లేబర్ కోడ్స్ను రద్దు చేసి పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేసి కార్మిక సంఘాలు బ్లాక్ డేను పాటించాయి. సందర్భంగా గోదావరికని గాంధీ చౌక్లో జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఐఎన్టీయూసీ బొమ్మల చంద్ర, ఏఐటీయూసీ చంద్రశేఖర్, సిఐటియు వేల్పుల కుమారస్వామి, ఐఎఫ్టీయు నరేష్, టీయూసీఐఈ రాజేంద్ర నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన లేబర్ కోడ్స్ కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తాయని, వెంటనే వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కార్మికుల పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి ఏప్రిల్ 1వ తారీఖు అంటే ఈ రోజు నుంచి అమలు చేయాలని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ లేబర్ కోడ్లు కనుక అమలైనట్లయితే
కార్మికులు వాళ్ళ హక్కులను కోల్పోయి కట్టు బానిసలుగా కార్పొరేట్ వ్యక్తులకు పెట్టుబడిదారులకు మారే అటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు చీకటి రోజుగా గుర్తించి దీన్ని నిరసిస్తూ బ్లాక్ డే నిర్వహించాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అన్ని కార్మిక సంఘాలను కలిసి మెయిన్ చౌరస్తాలో బ్లాక్ డే నిరసన కార్యక్రమాన్ని ప్లకార్డ్స్తోని నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే నరేంద్ర మోడీ అనేక కార్మిక వ్యతిరేక విధానాలను తీసుకురావడం జరుగుతుంది. దానికి వ్యతిరేకంగా అనేక ఆందోళన పోరాటాలు కొనసాగుతున్నాయి. అయినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కనీసం ఆలోచన అనేది లేకుండా మన పూర్వీకులు పోరాడి సాధించినటువంటి కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలను ఈరోజు పెట్టుబడిదారులకు అప్పన్నంగా అప్పచెప్పినటువంటి పరిస్థితి ఉంది. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా మార్చడం జరిగింది. ఈ 4 లేబర్ కోడ్లు కనుక ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినట్లయితే కార్మికుల పని గంటలు 8 గంటల నుంచి 10 గంటలు 12 గంటలకు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. జీతము ఇంత ఇవ్వాలి అని చెప్పేసి అడిగేటువంటి హక్కు పోతుంది. సంఘాలు పెట్టుకునే హక్కు పోతుంది. సమస్యల గురించి మాట్లాడే హక్కు పోతుంది. కార్మికులకు ఉద్యోగ భద్రత పోతుంది. అంటే ఒక రకంగా చూసుకున్నట్లయితే అడ్డ మీద కూలీలుగా మారే అటువంటి విధంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. కాబట్టి ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించి ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఒక రకమైన మాట మాట్లాడుతుంది, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకమైనటువంటి మాట మాట్లాడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల మీద భారాలు మోపేటువంటి ఈ 4 లేబర్ కోడ్లు అమలు చెయ్యము అని చెప్పేసి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలలోనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలుగా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటికైనా నరేంద్ర మోడీ కళ్ళు తెరిచి తను చేస్తున్నటువంటి తప్పిదాన్ని గుర్తించి ఈ 4 లేబర్ కోడ్లను కనుక రద్దు చేయకుండా ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేయకుండా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. అయినా మొండిగా పోయి ఖచ్చితంగా ఈ 4 లేబర్ కోడ్లు అమలు చేస్తామనే అటువంటి ఆలోచనలు కనుక ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నట్లయితే తప్పకుండా రాబో రోజులలో 2 రోజుల 3 రోజుల ఎన్ని రోజులైనా సరే సమ్మెకు కార్మిక వర్గం వెనకాడేది లేదు. కాబట్టి సమ్మెకు వెళ్తామని చెప్పేసి సమ్మె ద్వారా నరేంద్ర మోడీ మెడలు వంచుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని చెప్పేసి ఈ బ్లాక్ డే నిరసన కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిక చేయడం అనేది జరుగుతుంది. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి శివాజీనగర్ మార్కెట్ వ్యాపారస్తులతో సమావేశం నిర్వహించి కాలువల్లో వ్యర్థాలు పడకుండా 2 బకెట్లు ఏర్పాటు చేయమని సూచించారు. పచ్చ బకెట్లో సేంద్రియ వ్యర్థాలు, నీల బకెట్ ఇతర వ్యర్థాలు మాత్రమే వేయాలి. వీటిని అమలు చేయని వారిపై 500 జరిమానా విధించబడుతుంది. పునరావృతమైతే మార్కెట్ నుండి ఖాళీ చేయబడతారు. సీసీ కెమెరాలు మానిటరింగ్ కోసం ఏర్పాటు చేపట్టాయి. మేయర్ మాట్లాడుతూ మార్కెట్ శుభ్రంగా వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా ఉండాలని తెలిపారు. చివరి వారంలో మార్కెట్ను మొత్తం అందుబాటులోకి తీసుకురావాలనేది ఆలోచన చేస్తా ఉన్నాం. మెయిన్ రోడ్డు నుంచి మళ్ళీ మీ వెజిటేబుల్ మార్కెట్ మెయిన్ రోడ్డు, అక్కడ నుండి చివరికి ఏదైతే డ్రైన్ ఉందో ఆ డ్రైన్ వరకు కూడా పూర్తిగా సీసీ రోడ్లు వేసేసి మీ అందరికీ మళ్ళీ అందుబాటులోకి తీసుకురావాలనే సంకల్పంతో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ పూర్తి స్థాయిలో పనిచేస్తా ఉన్నాం. ఆ దిశగా ఆలోచన చేస్తా ఉన్నాం. తప్పకుండా అదంతా కూడా వచ్చే నెల చివరి వారంలో కూడా తప్పకుండా పూర్తి అయ్యేందుకు ప్రయత్నం చేస్తాం. ఈ ప్రయత్నంలో మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఇదంతా ఒక అంశం అయితే మీకున్న సమస్యలను మీరు చెప్తా ఉన్నారు. ఏది హోల్సేల్ వాళ్ళు ఏదైతే ఉన్నదో రిటైల్ గా కిలో 2 కిలోలు కూడా అమ్ముతా ఉన్నారు. దాంతో మాలాంటి వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. వాళ్ళు అట్లా చేయడం వల్ల ఒక క్లీన్ సిటీగా తయారు చేయాలనేది గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ జిల్లా కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు నిత్యం ఆలోచన చేస్తా ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఆ దిశగా అడుగులు పడతలేవు. ఎందుకో ఏమో కానీ ఆ మార్కెట్ ను మనం ఒక నీట్ గా మార్కెట్ గా ఉంచలేకపోతున్న పరిస్థితిని కూడా మీరందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరందరి సహకారం లేదు మేము కూడా ఏం చేయలేము. అందుకే ఈరోజు దాదాపుగా 3 కోట్ల రూపాయలతోటి అక్కడ పెద్ద షెడ్ కూడా నిర్మాణం చేయించడం జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించి ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కూడా పూర్తి అయిపోయినాయి. ఏప్రిల్ చివరి వారంలో కూడా అంటే
వచ్చే ఊకే డోర్ తీసుకుని పెట్టు చేయగా ఎవరైనా వస్తే రానిగా పెట్టేయమని చెప్పిన. జగిత్యాల జిల్లా కొడిమ్యార మండల కేంద్రానికి చెందిన కొత్తూరు స్వామి గత 30 సంవత్సరాలుగా ఆధ్యాత్మికంగా సామాజికంగా స్వచ్ఛందంగా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నందున తెలుగు వెలుగు మహానంది జాతీయ అవార్డు ఆ సంస్థ అధ్యక్ష కార్యదర్శులు అందజేయగా బుధవారం రోజున నాయకులు స్వామిని శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రియమైన మిత్రుడు కొత్తూరి స్వామి తెలుగు వెలుగు ఉగాది పురస్కారానికి ఎంపిక అయిన సందర్భంగా మిత్ర బృందం అందరం కలిసి శాల్వాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా రాజకీయంగా ఆధ్యాత్మికంగా సామాజికంగా ఎన్నో సేవలు చేస్తూ లాభాపేక్ష లేకుండా వివిధ సంఘాలలో కుల సంఘాలలో కూడా అన్నింటిలో స్వచ్ఛందంగా పనిచేస్తున్న శుభ సందర్భంగా స్వామన్న గారిని తెలుగు వెలుగు సంస్థ వారు మహానంది అవార్డును ఎంపిక చేసినందుకు గాను మేమందరం సంతోషం వ్యక్తం చేస్తూ సామన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాల్లో ముందుండి గ్రామ ప్రజల మండల ప్రజల అందరి ఆశీస్సులు పొందే విధంగా మంచి పనులు చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.